ఇవ్వడంలో భాగంగా మా ముస్లిం మైనార్టీ సోదరులందరికీ జనసేన పార్టీలో ఎవరెవరైతే ఉన్నారో కీలక పాత్ర పోషిస్తున్నారో వారందరికీ ఆహ్వానం పలకడం జరిగింది. ఇక్కడ మధ్యాహ్నం జోహర్ నమాజ్ కంప్లీట్ చేసుకుని దేశం కోసం, దేశ సైన్యం కోసం, అలాగే ఉగ్రదాడిలో అమరులైనటువంటి మన సివిలియన్స్ కోసం వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి ఇక్కడ నమాజ్ చేయడం జరిగింది. నమాజ్ అనంతరము దువా చేయడం జరిగింది. అదేవిధంగా మా జనసేన పార్టీ అధినాయకులు వారు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు అయిన తర్వాత కూడా ముందు నుంచి పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి ఎలాగైతే జనసేన పార్టీకి సంబంధించిన 7 సిద్ధాంతాలు ఏమన్నాయో, కులాలను కలిపే ఆలోచన విధానం, మతాల ప్రస్తావన, రాజకీయం అంటూ ఉత్తమమైన సిద్ధాంతాలతో 7 సిద్ధాంతాలు ఎలాగైతే పార్టీని ఆవిర్భవించారో, ఏనాడు పవన్ కళ్యాణ్ గారు ఒక కులానికో ఒక మతానికో కార్నర్ చేస్తూ మాట్లాడిన దాఖలాలు లేవు. అందరినీ సమాన దృష్టితో మనిషిని మనిషిలాగా చూడాలి, కులం రూపంలో కాదు, మతం రూపంలో కాదు అన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు మా అందరికీ ఒక మార్గదర్శకుడిగా నిలిచి ఆయన జనసేనానిగా వెళ్తూ ఉంటే ఆయన వెనకమాలే మేమంతా జన సైనికులుగా, కరుడు కట్టిన జన సైనికులుగా మేమంతా పయనిస్తున్నాము. దేశం కోసం ముందు నేషన్ ఫస్ట్, ఆ తర్వాతే ఏ కులమైనా ఏ మతమైనా అని చెప్పిన భాగంగా మన నేషన్ ఫస్ట్ అంటే ముందు మన భారతదేశం భద్రంగా ఉంటే, భారతదేశం సురక్షితంగా ఉంటేనే కదా ఎవరైనా కూడా నమాజులు చేసుకోవాలన్నా, పూజలు చేసుకోవాలన్నా, ప్రేయర్స్ చేసుకోవాలన్నా, బౌద్ధులు, జైనులు, అలాగే ముస్లింలు, హిందువులు, క్రిస్టియన్లు అందరూ మతాలు సామరస్యంగా అందరూ బాగుండాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒక కవి మొహమ్మద్ ఇక్బాల్ గారు మన భారతదేశం గురించి సారే జహాసి అచ్చా హిందూ సితా హమారా, హమ్ బుల్బులే హే హమ్ గుల్ సితా హమారా అని చెప్పి ఒక గేయం కూడా ఉంది. సారే జహాసే అచ్చా హిందూ సితా హమారా అంటే మన భారతదేశము అన్ని ప్రపంచ దేశాల కంటే ఉత్తమమైనదని చెప్పి ఎలాగైతే ఇందాల ఇమాం గారు కూడా చెప్పడం జరిగింది. మన భారతదేశం యొక్క ఉన్నతి గురించి ఒక తోట లాంటిది మన భారతదేశం, ఒక తోట లాంటిది. ఆ తోటలో ఎన్నో రకాల చెట్లు ఉంటాయి, ఎన్నో రకాల పూలు ఉంటాయి. అలాగే ఎన్నో రకాల కులాలు, మతాలుతో కూడిన భారతదేశంలో ఎవరైనా అలజడులు సృష్టించి భారతదేశం ఉన్నత స్థితికి వెళ్తున్నది చూసి ఓర్చుకోలేక అగాధాలు సృష్టించాలని చెప్పి కొంత ఉగ్రమోకులు దాడులు చేశారు. ఆ దాడులకి తిప్పుకొట్టే విధంగా మన భారత సైన్యం కూడా ఆపరేషన్ సింధూర్ తలపెట్టి ఆ భారత సైన్యం చాలా విజయోత్సవాలు జరుగుతుంది. అదేవిధంగా నిన్న ప్రధాన మంత్రి మోడీ గారు స్పీచ్ అయిన అనంతరం రూల్స్కి ఉల్లంఘన చేసి పాకిస్తాన్లో మళ్ళీ కవింపు చర్యలు చేస్తూ మన భారతదేశంపై దాడులు చేయడం మొదలెట్టారు. పాకిస్తాను ఒక బీద దేశము, వాళ్ళు భారతదేశం కింద వాళ్ళు చాలా చిన్న దేశం అయినా కూడా